హాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే అండి. ఇది సండే బ్లాగ్ అండి ఈరోజు అన్నమాట. ఇంకా నేనైతే పొద్దున్న లేచి అయితే పని చక్కచక్క చేసేసుకున్నాను. దేవుడి కోసం పూల కోసం కొనడానికి వెళ్ళాను బయటికి. ఒక్క పువ్వు పూయలేదండి. మరి ఎండాకాలమో ఏందో రోజు పొద్దున రాత్రి చెట్లకైతే నీళ్ళు పోస్తున్నా, కానీ పువ్వులు అయితే కొంచెమే ఇస్తుందన్నమాట. ఇగో ఇవేం పువ్వులు ఏమో నందివర్ధన పువ్వులు అంటారు. అవి అయితే కొన్ని తెంపిన, అన్నీ తెంపుతుండగా ఒక చెట్టుకు అయితే పచ్చిమిర్చి అయితే కాసిందండి. పచ్చిమిరపకాయల చెట్టుకు చూడు, సగం అయితే పండు వండింది, సగం అయితే కాయింది. ఇంకా కొన్ని పూలు తెంపుకొని, కొన్ని అయితే తులసి దళాల చెట్లు అయితే తెంపుకొని ఇంకా వచ్చినన్నమాట. కొన్ని రోజు కొన్ని పువ్వులు వెళ్తున్నాయి. అబ్బా ఏందో అర్థమవుతలేదు. మరి చెట్లకి ఇంకా ఏమేయాలో నాకైతే అర్థమవుతలేదు. మీకు తెలిసి ఉంటే అయితే కామెంట్లో ఒక కామెంట్ అయితే ఇవ్వండి. ఇంకా తెచ్చుకున్న పూలతో అయితే పూజ అయితే చేసేసుకున్నాను. ఇక ఉన్న కాడికి అయితే చేసుకోవాలి కదండి. ఇక అలా అయితే దేవుడికైతే పూజ చేసేసాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ కాగానే మనకైతే ఫస్ట్ అయితే ఛాయ్ తాగాలనిపిస్తుంది కదా. పొద్దున్న కొందరు అయితే పొద్దున్నే ఛాయ్ తాగుతారు. నాకైతే 8 అయిన తర్వాతనే ఛాయ్ తాగబుద్ధి అవుతుంది. ముందుగా అయితే అస్సలు తాగబుద్ధి కదనమాట. ఇంకా పూజ అంతా అయిపోయినాక ఛాయ్ పెట్టేసుకొని ఇక పోసుకోవాలని డిసైడ్ అయినా. ఒక్కదాన్నే ఛాయ్ తాగుతున్నాండి. మా వాళ్ళు అయితే బయటికి వెళ్ళినారు. ఏడికి పోయినరు వాళ్ళు వచ్చినాక అయితే చూపిస్తా. నా గ్లాస్ చూసినరా ఎంత చిన్నగా ఉందో. అలా అయితే కొంచెం ఛాయ్ అండి, ఏదో తాగాలని అంతే తప్ప. కానీ అది మరి ఛాయ్ తాగితేనే మనకు ఏదైనా పని స్టార్ట్ చేయాలనిపిస్తుంది. కొంచెమే ఛాయ్ అబ్బా. ఇదైతే స్పెషల్గా నా కోసమే కొనుక్కునే ఈ గ్లాసుని అయితే. ఇక ఛాయ్ పోసుకొని వచ్చి బయట కూర్చొని అయితే చల్లగాలికి మంచిగా తాగుతున్నా. పొద్దున్న జర చల్లగా ఉంటుంది కదా వాతావరణం. ఇక ఛాయ్ అయితే తాగుతున్నా. చాలా బాగుంది అబ్బా ఇలా ఛాయ్ అయితే. అదేందో కొంచెం ఛాయ్ అయినా చాలా చిక్కగా తాగబుద్ధి అవుతుంది. అదే నీళ్ళలాగా ఉంటే అస్సలు తాగబుద్ధి కాదు. మరి మీకు ఎట్లా అనిపిస్తుందో నాకైతే తెలియదు. నాదైతే చిక్కగా ఉంటేనే తాగబుద్ధి అవుతుంది అన్నమాట. కటింగ్కి పోయినరా? చూద్దాం, ఇక్కడ రండి. మీ కటింగ్ ఎట్లుందో. ఓహో, గౌరవ్ కటింగ్ చేయించుకున్నావా? ఎండాకాలం కదా, చిన్నగా చేయించుకుంటేనే బాగుంటుంది. అవునా? బాగుంది. ఎండాకాలం ఇట్లనే చేసుకోవాలి. సరేనా? సరే, స్నానానికి రెడీగా అండి. స్నానం చేసినాక ఇంట్లోకి పోవాలి, లేకపోతే అన్ని జిల్ల పురుగులు అవుతాయి. ఇక నేను ఛాయ్ తాగుతున్నా, వాళ్ళు కటింగ్ షాప్కి పోయినారు కదా, వచ్చేసిండ్రు. మా ఆయనకైతే పొద్దున్నే ఛాయ్ కావాలి. పాపం ఛాయ్ తాగకుండానే కటింగ్ షాప్కి పోయిండు. రాగానే ఆయనకైతే ఛాయ్ పోసి ఇచ్చిన. ఎందుకంటే పాపం పొద్దున్నే తాగేటోడు కటింగ్ షాప్కి పోయి చాలా అంటే చాలా లేట్ అయింది. అలాగే ఇక పిల్లల్ని అయితే స్నానానికి అయితే రెడీగా అమ్మని చెప్తున్నా. స్నానాలకు రండి. ఇక వాళ్ళకైతే స్నానం చేయించిన. మళ్ళీ పిల్లలకు నా ఛాయ్ అయిపోయింది, మా ఆయన ఛాయ్ అయిపోయింది. పిల్లలకైతే పాలు పెట్టాలి కదా పొద్దున్నే. వాళ్ళకైతే పాలు బిస్కెట్లు కావాలి. ఇంకా వాళ్ళకైతే పాలైతే కాచిన. ఇంకా మా పెద్దోడైతే పాలు తాగాడన్నమాట. చిన్నోడే పాలు తాగుతాడు. ఇంకా వాడికి అయితే పాలైతే పోస్తున్నా. నాన్న బూస్ట్ వేయాలంటే నాకు వద్దమ్మా ఈరోజు అయితే బూస్ట్ అని చెప్పాడు. ఇక వాడికైతే ఇక ప్లెయిన్ పాలే ఇచ్చేసిన అన్నమాట. వాడైతే పాలు బిస్కెట్ తిన్నాడు చిన్నోడు. కథం అదంతా అయిపోగానే మళ్ళీ టీ కాఫీలు అయిపోగానే మళ్ళీ మనం అయితే టిఫిన్ అయితే చేసేసుకోవాలి. ఇంకా టిఫిన్ అయితే మరి ఏం చేయాలని మా ఆయన అడిగితే మురుమురలు అయితే చేయి, లైట్ ఫుడ్ బాగుంటుంది అని చెప్పిండు. ఎప్పుడైనా సరేనండి, మురుమురలు తెచ్చుకున్నాక ఇలా అయితే జల్లెడ పట్టాలి. ఎందుకంటే అలా చాలా డస్ట్ ఉంటుందండి. వాళ్ళు ఎట్లా పడితే అట్లనే ప్యాకేజ్ చేస్తారు కదా. మనం వచ్చి ఇట్లా జల్లెడ పట్టుకోని నేనైతే మురుమురాల్లో ఉప్మా అయితే చేసేస్తున్నా. చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా చేసుకుంటే మాత్రం ఫస్ట్ అయితే జల్లెడ పట్టండి. ఇక నేనైతే అన్నిటినే జల్లెడ పట్టేసిన. వాటర్లో ఒక బగోన్లో అయితే వేసేసుకున్నా కొద్దిసేపు నానాలని. ఇక కడాయి పెట్టి నూనె పోసుకొని పోపు దినుసులు అయితే వేసేసుకున్నాను. అలాగే ఇక ఈ మురుమురల్లో వేసేసుకున్నాను. ఉప్మా అయితే అయిపోయిందండి. మురుమురల్ల ఉప్మాలల్లో పచ్చి ఈ ఉల్లిగడ్డ వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం తిన్న కొద్ది పంటి కిందికి ఆ ఉల్లిగడ్డ వచ్చి. మరి మీకు ఎట్లుంటుందో కానీ మేమైతే ఇట్నే చేసేసుకుంటాం. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా మా ఇద్దరు పిల్లల్ని మేము కూర్చొని తిందామని నేను ప్లేట్లు అయితే తీసుకుపోతున్నాం. మా చిన్నోడు అన్నాడు నేనైతే పాలు బిస్కెట్ తాగినా, నాకైతే వద్దమ్మని చెప్పాడు అన్నమాట. ఇంకా మేము ముగ్గురం కూర్చుంటే అయితే ఇక టిఫిన్ అయితే చేసేస్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, మరి మీరు టిఫిన్ చేసిండ్రా లేదా? మా టిఫిన్ అయితే ఈరోజు అయితే మురుమురల్లో ఉప్మా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే గట్టినే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్. బాయ్.